అయినా అడ్మిన్ డీసీపీ గారైనా మన బసవారెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఆ పోలీసుల ముందు ఇదంతా జరిగింది. కాబట్టి నేను భూపతి రెడ్డి చెప్తున్నా, భూపతి రెడ్డి ఖబర్దార్ ఇది చెప్తున్నా. నేను తిరగబడితే ఏ రకంగా ఉంటుంది బీజేపీ కార్యకర్తలు ఒక్కసారి నీకన్నా ముందు ఎమ్మెల్యే చేసి ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరైన బాజిరెడ్డికి తెలుసు. తరిమి కొట్టిరు బీజేపీ కార్యకర్తలు. రేపు పొద్దున నువ్వు ఇదే చేస్తే నువ్వు ఇంట్లోకి కూడా బయటకు వెళ్ళలేవు భూపతి రెడ్డి. ఇది హెచ్చరిస్తున్నాను చెప్తున్నా. ఇది రెండోసారి మూడోసారికి ఇట్లా అయిందనుకో నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏం మజాక్ చేస్తున్నావా? రోజు రోజుకో తరిమి కొట్టుమంటావా భారతీయ జనతా పార్టీ? నీ బతికేందయ్యా ఇది? గత ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుల కాళ్ళు మొక్కినోడి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడతావా? నువ్వు అంత అహంకారం పనికిరాదు భూపతి రెడ్డి గారు. ప్రజలకు సేవ చేయి. నీ ఇంట్లోకి ఇస్తున్నావా? నువ్వు డాక్టర్గా ఇంజక్షన్లు చేసి ఏదైనా చేసి అది ఇస్తున్నావా? కాబట్టి బీజేపీ పక్షాన చెప్తున్నా నేను, రూరల్లో కానీ హిందూలో కానీ కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్. ఇంకోసారి ఏ బీజేపీ కార్యకర్త మీద చెయ్యి లేస్తే చెయ్యి ఉండదు, జాగ్రత్త అని చెప్తున్నా నేను. ఇవాళ మీకు మరొకసారి హెచ్చరిస్తున్నా భూపతి రెడ్డి గారు. నేను మహేష్ కుమార్ కూడా చెప్తున్నా, ఒక బలహీన వర్గాల మీద ఈయన దాడులు చేపిస్తున్నాడు, రూరల్లో బీజేపీ కార్యకర్తల మీద దాడి చేపిస్తున్నాడు. కాబట్టి వెంటనే ఈయన పార్టీలోంచి సస్పెండ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ నుంచి. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నా, ఎఫ్ఐఆర్ భూపతి రెడ్డి మీద వేసి ఆయన అన్న మాటలతోనే కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. కాబట్టి అలాంటి భూపతి రెడ్డిని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ పోలీసులు డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున మేమే రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.